హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనమైతే డబల్ జాకెట్, ఇది హ్యాండ్స్కి అయితే బుగ్గలు పెట్టామండి. నేనైతే లైనింగ్ క్లాత్ అంతా కూడా జాయింట్ చేసి పార్ట్స్ అన్నీ కూడా జాయింట్ చేయడం జరిగింది. నేను వేస్తుంది మనకు వెనకాల ఎదురు పట్టి అండి, పంపకం పట్టి అంటారు, ఎదురు పట్టి అంటారు, నడుం పట్టి కూడా అంటారు. ఎవరికి అనుకూలంగా ఉన్నట్టుగా వాళ్ళవైతే అనేసుకుంటాం. చూడండి, డాట్స్ ఉన్న కాడల్లో ఒక ఫిల్ అయితే పెడుతున్నాం కదా, ఎంతో సపోర్ట్ చేస్తుందండి. సో ఒక పని నేర్చుకునేటప్పుడు టెన్షన్ పడద్దండి. అన్నీ ఈ పీసులు, ఇన్ని కటింగ్స్ ఇట్లా అని చెప్పి వేరే ఒక అమ్మాయి అయితే నేర్చుకోవడానికి అయితే బయటకు వెళ్తుంది. యూట్యూబ్లో చూసి చర్చి పెట్టి చూశాను, కానీ ఇంకా భయం వేస్తుంది. ఇంకా అక్కడికి పోయినా కూడా అలానే అనిపిస్తుంది అని చెప్పి నన్నైతే అడిగింది. సో అస్సలు భయపడొద్దండి, ఖచ్చితంగా వస్తుంది. మనం ఇన్ని కుట్లు ఉంటాయి, ఇన్ని పీసులు కట్టింగ్ ఉంటాయి అని చెప్పి ఆమె అయితే ఇంకా అదిలింది. అలాగా అస్సలే భయపడొద్దండి, ఏం టెన్షన్ లేదు. మనకైతే కస్టమర్ వచ్చారు, వాళ్ళకి ఇచ్చినాక మనమైతే మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేసుకుంటాం. మీరైతే ఒకదాని తర్వాత ఒకటి అల్గగా కట్టింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అల్గగా ఒకదాని తర్వాత ఒకటి, ఇది ఇక్కడ వేస్తారా ఇట్లా. కొంతమందికి స్పీడ్గానే వస్తుందండి, కొంతమందికి కొంచెం లేట్గా వస్తుంది, కానీ రావడం మాత్రం పక్కా. మనకి ఇవన్నీ చూసి ఒకటేసారి ఇంత ఇట్లుంటుందా అని చెప్పి బెంగ తెచ్చుకోవద్దు. ప్రతిదీ ఉంటే ఏందండి, మనకు రాందంటే ఉంటుంది, మనం చేయిందంటే ఉంటుంది, అలా అనుకోవాలి. చాలా అవైలబుల్గా వస్తుంది, మీకు కూడా అనుకూలంగా. మీరు కూడా ఇలా అయితే ఇలానా అని అర్థం చేసుకుంటారు. ఇక్కడ చూడండి, మనకు ఆది బ్లౌజుకు షేప్ బెల్ట్ కూడా లూజ్ చూసాను నేను. కుట్లు అయితే కంప్లీట్ చేస్తున్నాను కదా, సైడ్ లూజు టైట్ కుట్లు అయితే కంప్లీట్ చేస్తున్నాను కాబట్టి అలా చూసుకొని అయితే కుట్లు అయితే వేసుకోవాలండి. 3 వేసుకోవాలి, ఇంకొకటి వేసిన 4 దగ్గరలో వేసేస్తే సరిపోతుంది. సో మనకైతే ఇది కుర్తనైతే 200 అయితే ఇస్తారండి. ఎందుకంటే హ్యాండ్స్, బుగ్గలు ఇలాగా అంత క్లాత్ అంతా పీకులే, బయటకు పోగులు వెళ్ళకుండా కూడా మనం పీకో మోడల్గా చేసామండి. మనకు ఓర్లకు కాదు కదా, కాబట్టి పీకో మోడల్గా చేశాను. ఇలాగా ఈ సైడ్ చూడండి, ఒక్క సైడు ముందు సైడు భాగం కొంచెం పెరిగొచ్చిందండి. పెరిగొచ్చినప్పుడు మనం ఏం చేయాలి, కుట్టు హైన్కును బాడీ పార్ట్ కుట్టు పెడతాం కదా, కొంచెం కుట్టు అక్కడ తక్కువ పడ్డది కాబట్టి ఒక సైడ్ పెరిగొచ్చింది. అప్పుడు దాన్ని నేను కొలత చూసి ఎక్కడ పెరిగొచ్చిందనేది మనకు అర్థమవుతుందండి. చూస్తే ఏ పీసు ఎక్కువ వస్తుంది, ఏ కుట్టు కాడ నుంచి లెట్ ఎక్కువ వస్తుందని చూసి అక్కడ కుట్టు పెట్టుకుంటే మళ్ళీ ఈక్వల్గా వస్తాయండి సైడ్ కుట్లు, ఏమీ తేడా రాకుండా వస్తాయి. సో మనం కట్టింగ్ అప్పుడే చక్కగా కొలత ప్రకారం చేసేసుకోవాలి, సరిపోతుంది. ఏమన్నా కుట్లు కొంచెం ఎక్కువ తక్కువ అయితే అక్కడ చేంజ్ చేస్తే దాన్ని సవరించుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, ఇలాగా కుట్లన్నీ కూడా ఇలా వేసుకోవాలి. కానీ భయపడొద్దండి, ఖచ్చితంగా మనకు వస్తుంది, మనం చేయగలుగుతాం. ఫస్ట్ ఇట్లా అట్లా అని చెప్పి ఊహించుకొని అయ్యో ఇది నాకు వస్తుంది అని కంగారు అస్సలు పడొద్దు, వస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి మెల్లమెల్లగా ఈ రోజు ఇది చేసామా, దీని తర్వాత ఇది, ఇలాగా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే చక్కగా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా వచ్చేస్తుంది. ఇంకా మనకైతే కొంచెం అల్గడి పద్ధతిలో నేర్చుకోవాలి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకైతే. సో మన ఛానల్లోనైతే చాలా అల్కడి పద్ధతిలో ఉంటాయండి, కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా వీడియోస్ ఉంటాయండి, క్లారిటీగా ఉంటాయి. చూడండి, అల్కగా ఇలా కట్ చేస్తే ఇలానా, ఇలా కుడితే ఇలానా అనేది నేర్చుకున్నాక ఇంకెన్నో విధాలుగానైతే మనం కట్టింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా చేయగలుగుతాం. ఎందుకంటే ఒక రూట్ అనేది తెలిసినాక ఇంకా అందులో ఎంత ఉన్నా కూడా బయటకు తీసి నేర్చుకోగలుగుతాం కదండి. అందుకోసమని అల్కటి పద్ధతిలో టెన్షన్ పడి బెదరకండి. అందుకోసమని మనం ఫస్టే బెదిరామనుకో ఎంతో ఉందని చెప్పి అనుకుంటాము, అదే మనమే అనుకొని బెదరకుండా చూడండి, నిదానంగా అల్కటి పద్ధతిలో నేర్చుకొని చక్కగా అయితే కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంటికాడ కూర్చోండి చక్కగా. ఇప్పుడైతే
దసరా కాడ నుంచి అయితే బ్లౌజుల రేట్లు అయితే పెంచారండి మా కాడ కూడా. మునుపున్న రేట్లు అయితే చేంజ్ అయినాయి. 160 రూపాయలు ఉండేదండి డబల్ జాకెట్, ఇలాగా లైనింగ్ క్లాత్ వేసిన జాకెట్ అయితే. చూడండి ఇలా టైట్ లూజ్ అంతా కూడా మనకు ఆది బ్లౌజ్ అంతే పెట్టమన్నారు కాబట్టి నేనైతే అంతే చూస్తున్నాను. ఇంకా లైనింగ్ వేసిన బ్లౌజ్ అయితే దసరాకు ముందు అప్పుడైతే 160 రూపీస్ ఉండే, 160 రూపాయలు ఉండే. ఇప్పుడైతే నేనైతే దసరా అప్పుడు కుట్టలేదండి. సో నాకైతే హ్యాండ్ ప్రాబ్లం వచ్చింది, కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి నేను కుట్టలే. అందరైతే రేట్లు పెంచే తీసుకున్నారు. దసరాకు 1 మంత్ ముందే ప్రాబ్లం అయింది నాకు, హ్యాండ్ ప్రాబ్లం కాబట్టి నేనైతే కుట్టలేదు. కానీ అందరూ రేట్లు అయితే పెంచారు. సో ఇప్పుడు నేను కుట్టానా, నాకు వాళ్ళే చెప్పిచ్చారండి. ఇప్పుడు ఒక బ్లౌజ్ అయితే కుట్టాను, వాళ్ళైతే నాకు చెప్పిచ్చారు ఇంత నడుస్తుంది రేటు. ఇంకా బయట వాళ్ళు అప్పుడు ఇట్లా తీసుకున్నారు, మీకు తెలియదు కాబట్టి ఇంకా మాకు తెలుసు కాబట్టి ఇస్తున్నామని అయితే ఇచ్చారండి. 200. చూడండి బ్లౌజ్ అంతా కూడా ఎంత నీట్గా వచ్చిందండి. ఇలాగా కుట్టి మనం చక్కగా కుట్టిస్తే మనకైతే వర్క్ అనేది కొదువ ఉండదండి. చక్కటి ఫిట్టింగ్ ఇచ్చామనుకో మనకు వర్క్ బోలెడంత పని వస్తుంది, పని చేతి నిండా పని ఉంటుంది, దాంతోపాటు డబ్బు కూడా ఉంటుంది. మనం ఎంత చేస్తే అంతే అవుతుంది కదండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. సో గ్యాప్ అయితే చాలా వచ్చిందండి, కొన్ని సమస్యలు. ఐఎమ్ సారీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.